శక్తి షాడో వంటి డిజాస్టర్ల తర్వాత మెహర్ రమేష్ మెగాఫోన్ పట్టుకోవడానికి దాదాపు దశాబ్ద కాలం పట్టింది. ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్లు కోరుకుంటే కొన్ని కాంబినేషన్లు అస్సలు వద్దనుకుంటారు. తన అభిమాన హీరో ఫలానా దర్శకుడితో సినిమా చేయాలని కోరుకునే అభిమానులు ఫలానా దర్శకుడితో అసలు సినిమానే చేయొద్దని కూడా కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ త్రివిక్రమ్ తో మరోసారి పవన్ సినిమా చేయాలని కోరుకుంటారు. కానీ పవన్ కొందరు దర్శకులతో ఎప్పటికీ సినిమా చేయొద్దని కోరుకుంటారు. అలా పవన్ సినిమా చేయొద్దని అభిమానులు కోరుకుంటున్న దర్శకుల్లో మెహర్ రమేష్ కూడా ఒకరు. ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన మెహర్ రమేష్ వచ్చిన ప్రతి అవకాశంను దుర్వినియోగం చేసుకుంటూనే వచ్చాడు. శక్తి షాడో వంటి డిజాస్టర్స్ తర్వాత మెహర్ రమేష్ మెగాఫోన్ పట్టుకోవడానికి దాదాపు దశాబ్ద కాలం పట్టింది. అతడు 10 ఏళ్ల తర్వాత చిరంజీవితో బోలా శంకర్ సినిమాను తీశాడు. ఆ సినిమా ఫలితం ఏంటో సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. అందుకే మెహర్ రమేష్ తో మళ్ళీ ఇప్పట్లో సినిమా చేసే అవకాశం లేదని చాలా మంది అనుకుంటున్నారు. అయితే మెగా ఫ్యామిలీకి మెహర్ రమేష్ సన్నిహితుడు. అందుకే ఏదో ఒక సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి మెహర్ రమేష్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. సన్నిహితుడు మెహర్ రమేష్ కి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదని, ఒక రోజు ఎప్పటికైనా రావచ్చని చాలా మంది అంటున్నారు. మరి ఇటీవలే మెహర్ రమేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తీస్తాను, అందుకే పవన్ కళ్యాణ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుంది అన్నట్లుగానే వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు పాతవే అయినప్పటికీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మెహర్ పాత వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. మెహర్ రమేష్ తో సినిమా వద్దు అంటూ పవన్ కళ్యాణ్ కి ఎప్పటి నుంచో సోషల్ మీడియా ద్వారా కొందరు ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ప్రెసెంట్ ఆయన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికే చాలా టైం తీసుకునేలా ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో మెహర్ రమేష్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయడం దాదాపు అసాధ్యం. ఒకవేళ పవన్ కళ్యాణ్ కు ఏదో ఒకటి చెప్పి మెహర్ రమేష్ ఒప్పించినా కూడా నిర్మాతలు ఏ ఒక్కరూ వీరి కాంబో మూవీ నిర్మించేందుకు ముందుకొచ్చే అవకాశం లేదనేది కొందరు అభిప్రాయం. పవన్ బిజీగా ఉండడంతో పాటు నిర్మాతలు ఎవరు ఈ కాంబోపై నమ్మకం కనబరచరు. కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెహర్ రమేష్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని కంగారు పడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది కొందరు అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ముందు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక మెహర్ రమేష్ కూడా తన ప్రయత్నాలను విరమించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు అంటున్నారు.